హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే పెన్షన్లు అనేది మనకు పెన్షన్లు జమ చేస్తూ ఉన్నారన్నమాట. చాలామంది చెప్తున్నారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, మాకు పెన్షన్లు అనేది కట్ అయ్యారు, ఈ నెలలోనే మాకు పెన్షన్ అయితే అందిస్తారా, దాంతోపాటు మాకు పాత పెన్షన్లు 2016 రూపాయలు 4016 రూపాయలు అందిస్తున్నారు, మాకైతే పెన్షన్లు అయితే ఇంకా ఇవ్వడం లేదు. మరి ఈరోజు ఆదివారం అయితే వచ్చింది, నిన్న మరి ఈరోజు ఏమన్నా పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉందంటే మనకు ఆ బ్యాంక్ ఖాతాలో అయితే పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి 10 దినాలు ఉంటాయి. ఇక గ్రామాల్లో ఏదైతే పోస్ట్ మ్యాన్ ఉంటారు కాబట్టి వారు నిన్న మొన్న తీసుకొచ్చి అయితే పెన్షన్లు ఇస్తారు. కొంతమంది అది శని ఆదివారాల్లో చూడకుండా కూడా పెన్షన్లు అయితే ఇస్తున్నారు. కొంతమంది సోమవారం ఆగండి ఈ రకంగా అయితే చెప్తుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మరో 2 రోజుల పాటు వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. సో మొత్తానికి పెన్షన్ తీసుకున్న టైం కూడా దగ్గర పడుతుంది. ఎందుకంటే అక్టోబర్ 12 తారీఖు వరకు దసరా ఉంది కాబట్టి ఇప్పటికే మొత్తానికి 6 తారీఖు అయితే వచ్చింది కాబట్టి మరొక 6 రోజుల్లో ఈ పెన్షన్ కూడా ముగుస్తుంది కాబట్టి కంప్లీట్గా. ఇక మనకు రేపు ఏ జిల్లాల్లో పెన్షన్లు ఇవ్వవచ్చు, ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెన్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో ఏదైతే అధికారులు ఉన్నారో వారి వీళ్ళని బట్టి తీసుకొచ్చి అయితే ఇస్తుంటారో పొద్దున సాయంత్రం అని చెప్పకుండా, కాబట్టి గ్రామాల్లో వారు వస్తున్నారో లేదని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే నిమ్మలంగా తీసుకుందాం సోమవారం అని చెప్పేసి అనుకున్నారు, సోమవారం అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తానికి హన్మకొండ, అదేవిధంగా హైదరాబాదు, జగిత్యాల, దాంతోపాటు జనగాము, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాలు, కామారెడ్డి, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం, కొడంభీం, మహబూబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు కూడా, వరంగల్, భువనగిరి జిల్లాలకు కూడా డబ్బులు అయితే అందిస్తున్నారన్నమాట. ప్రభుత్వం ఇప్పటికే చెప్పేసింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకం అయితే స్టార్ట్ కాబోతుంది. అదేంటిదంటే మనకు ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు దాదాపు 7 తారీఖు అంటే రేపటితో కంప్లీట్ అవుతుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాలకు సంబంధించి అధికారులు అయితే మీ ఇంటికి అయితే వస్తారు కాబట్టి సో మొత్తానికైతే అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం మరి సాయంత్రం మీటింగ్ ఒకలా పెట్టి చెప్తే రేపటి నుండి షూర్ అయ్యే అవకాశం, లేదంటే మనకు అక్టోబర్ ఏదైతే మనకు దసరా పండుగ తర్వాతనే దీనికి సంబంధించి స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆ కొత్త పెన్షన్లు అదేవిధంగా పాత పెన్షన్లకు సంబంధించి కూడా చెకింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు నిజంగానే అర్హులా కాదా, వాళ్ళ దగ్గర ఉన్న డేటా మన దగ్గర ఉన్న డేటా ప్రకారం తగిన సర్టిఫికేట్లు అయితే చూపించాల్సి అయితే ఉందన్నమాట. నిజంగానే పెన్షన్ తీసుకుంటున్నారా, వృద్ధుల, వికలాంగుల, ఏ కేటగిరీ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారు. కొంతమంది ఆ డబుల్ పెన్షన్ తీసుకుంటే కంపల్సరీ అయితే కట్ చేస్తారనమాట. ఇక తెలంగాణలో ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఒక స్కూల్ని అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు. అది మండలానికి ఒక స్కూల్, హైలైట్ స్కూల్, మంచి స్కూల్, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన స్కూల్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అవన్నీ ముచ్చట్లు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారు కదా. రేషన్ బియ్యం అనేది మనకు షాప్లో అందిస్తున్నారు. అది కూడా సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. కాబట్టి మొత్తానికి తెలంగాణలో మనకు పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారు. కొంతమంది మనకు పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల కోసం చూస్తున్నాం. అదేవిధంగా లింక్ చేశారు గతంలో ఆధార్ కార్డు. ప్రస్తుతానికి ఆధార్ కార్డు సంబంధించి కూడా రేషన్ కార్డు లింక్ అనేది తీసేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తున్నారు కాబట్టి ఏదైతే కార్డు అందులో ఇది ఆసరా పెన్షన్లు దానికి లింక్ అయితే చేరున్నారనమాట. సో దీనికి కొంత టైం అయితే పడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు కనుక పడకపోయినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళి మా గ్యాస్ సిలిండర్ మేము అప్లికేషన్ చేసుకున్నాం, మాకు అర్హత ఉంది, సబ్సిడీ పడుతుందా లేదా మా ధృవపత్రాన్ని ఇవ్వండి, దానిపైన ఒక నెంబర్ ఉంటుంది, కాల్ చేసినట్లయితే వారు వితిన్ 2-3 రోజుల్లో మీ పెన్షన్ అంటే పూర్తి స్థాయిలో సరే ఈ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అయితే పడడానికి ఎలాంటి టెక్నాలజీ ఇష్యూలు ఉన్నా కూడా చెప్తారనమాట. సో మొత్తానికి మనకు ఇప్పటికే తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ 2000 రూపాయలు పడ్డాయి. కొంతమంది పోస్ట్ ఆఫీస్లో పడుతుంది, కొంతమంది బ్యాంకులు అయితే పడుతున్నాయి. ఈ డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఇక మొత్తానికి ఇటీవల కాలంలోనే పూర్తి స్థాయిలో కూడా మాకు పింఛన్లు పెంచుతామని చెప్పారు, కానీ 9 నెలలు అవుతున్నా కూడా పెన్షన్లు పెంచలేదని చెప్పేసి బీఆర్ఎస్ తరఫున కూడా హరీష్ రావు అయితే కోరడం జరిగి విజ్ఞప్తి చేయడం జరిగింది, డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి. ప్రభుత్వం అయితే గతంలో హరీష్ రావు మాటలు విని పూర్తి స్థాయిలో కూడా రైతు రుణాలు చేశారు. ఇప్పుడు దాదాపు మరో 4వ విడత అయితే ఉంది. మరి పెన్షన్లకు సంబంధించి పెంచే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఖజానా ఫుల్గా ఉంది, దసరా కానుకగా గుడ్ న్యూస్ కూడా అందించబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.